హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరూ తిన్నారా? తినే ఉంటారు. యాక్చువల్లీ సండే కదా, అన్నీ లేట్గా అయ్యి సో ఈవినింగ్ మాత్రం త్వరగా తినేసి పడుకునేస్తారు కదా. సో మా ఇంట్లో అయితే అలాగే చేస్తాం మేము. నేను ఈవినింగ్ పెడదాం అనేసి చెప్పినా కదా జాతర వీడియో, అది యాక్చువల్గా లేట్ అయిపోయింది, సారీ. ఏమైందంటే నిన్న ఇట్లా జాతరకు వచ్చినాం కదా, ఇట్లా నిప్పులు తొక్కిన తర్వాత అమ్మవారి ఉయ్యాల సేవ జరుగుతుందనమాట. సో నేను చాలా లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 10:30 అప్పుడు కూడా ఇట్లా నిప్పులు రెడీ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ ఊరేగింపు అంతా లేట్ అయిపోయిందంట. సో ఇట్లా నిప్పులు ఏదైనా మొక్కుబడి ఉంటే తొక్కుతారు, లేదంటే ముందుగా మొక్కుని లేదా తర్వాత అది నెరవేరిన తర్వాత కూడా తొక్కుతారనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అమ్మవారిని తీసుకుంటారు కదా, వాళ్ళు ఆ నిప్పులు తొక్కేసిన తర్వాత మిగతా వాళ్ళంతా స్టార్ట్ చేస్తారనమాట. దాని దగ్గర నుంచి చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. సో ఇదైన తర్వాత ఉయ్యాల సేవ కదా, అమ్మవారిని చాలా అందంగా అలంకరించారనమాట. చూసేకి 2 కళ్ళు చాలలేదు, అంత బాగుండే. దీన్నైతే ఎంతమంది మొక్కున్నారో అంతమంది ఖచ్చితంగా అట్లా చేస్తారు. తొక్కేసి తర్వాత అమ్మవారిని వెళ్ళి దర్శించుకొని అక్కడ ప్రసాదం పంచుతూ ఉంటారు. అది తీసుకొని తినేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. చాలా అందంగా రెడీ చేశారనమాట, సూపర్గా ఉంది చూడ్డానికి. మళ్ళీ అక్కడి నుంచి మా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పడుకోబెట్టి నేను పడుకునేసరికి చాలా లేట్ అయింది. అందుకే వీడియో లేట్ అయిందనమాట. సారీ ఫర్ ఇట్. బాయ్ బాయ్.